కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవల జీవి కృష్ణారావు గారి కీలుబొమ్మలు. 1914లో జన్మించిన జీవి కృష్ణారావు వృత్తిరీత్యా అధ్యాపకులు, కవి, నాటక, నవలా రచయిత. అనువాదాలు కూడా చేశారు. ఆకాశవాణి విజయవాడలో స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రచయిత. 1979లో మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. కీలుబొమ్మలు, జీవి కృష్ణారావు. నిజం ఎంతో శక్తిమంతమైంది అన్నది చాలామంది అభిప్రాయం. అబద్ధం శక్తి ఎంతటిదో విపులంగా వివరించారు జీవి కృష్ణారావు గారు. కీలుబొమ్మలు నవల మూల వస్తువు అదే. ఈ నవల చివర ధర్మం జయించినట్టు రాయలేదు రచయిత, అధర్మమే రాజ్యమేలుతున్నట్టు రాశారు. రచయిత విలక్షణ దృక్కోణం, ప్రతిభ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. నిజాన్ని నిజంగా, అబద్ధాన్ని అబద్ధంగా ఆయన ప్రత్యేక పద్ధతిలో విడగొట్టి చూపించారు. నవలకి ఇలాంటి వస్తువుని ఎంచుకోవటం చాలా అరుదు. జీవి కృష్ణారావు గారు 1951లో కీలుబొమ్మలు నవల రచించారు. తెలుగులో వచ్చిన గొప్ప నవలల్లో ఇది ఒకటని ఎందరో నిర్ధారించారు. ఈ నవల ఎత్తుగడ, నడక, ముగింపు ఎంత ప్రత్యేకమంటే మరే నవల ఇలా ఉండదేమో అంటే అతిశయోక్తి కాదు. జీవి అంటే గవిని వెంకటకృష్ణారావు. బోజర్ రాసిన ది పవర్ ఆఫ్ ఎ లై తన ఈ ఆలోచనకి కారణం అన్నట్టు కీలుబొమ్మలు ముందు మాటలో రాశారు రచయిత. దాంతోపాటే ఇది ఆ రచనకి అనువాదం, అనుసరణ కూడా కాదని రాశారు. కీలుబొమ్మలులోని జీవితం 100కి 100 పాళ్ళు ఆంధ్ర ప్రాంతపు పల్లె జీవితం. అక్కడి వాతావరణం, పనిపాటలు, ఆచార వ్యవహారాలు, మాట తీరు, మసిలే విధానం, పాడి పంటలు అచ్చంగా అక్కడి జీవితం నుంచి పుట్టిందే ఈ నవల. పూర్తి స్వతంత్ర రచన. పైగా చాలా నవలల్లో కనిపించే పల్లె జీవితం కాదు ఈ నవల. ఈ నవలలో పంటలు పండని ఈతి బాధలు, కరువులు, వరదలు, ముఠాకక్షలు, వ్యభిచారం లాంటి మోస వ్యవహారాలు లేవు. మరి ఇవి కాక ఇంకేముందంటే జీవి కృష్ణారావు గారి ఓ పథకం, ఓ ప్రతిపాదన. ఆ ప్రతిపాదన తాలూకు నిరూపణ ఉన్నాయి. పుల్లయ్య ఆ ఊరిలో మోతుబరి. అతని మిత్రుడు చంద్రశేఖరం. పుల్లయ్యకి డబ్బు ప్రాణ సమానం. అలాగే పరువన్న పట్టుదల. తను సంపాదించే 1 రూపాయి అయినా వదులుకోకూడదు. అది ఆయన తత్వం. చంద్రశేఖరము డబ్బున్నవాడే, కానీ తన వల్ల సమాజానికి మంచి జరగాలి, 10 మందికి ఉపయోగపడేటట్టు బతకాలి అన్న అభ్యుదయ భావాలున్నవాడు. ఆ ఊళ్ళోనే లక్షల పెట్టుబడితో పేపర్ మిల్లు నడుపుతున్నాడు. 100 మందికి అది జీవనాధారం. రాను రాను చంద్రశేఖరం మిల్లు నష్టాల్లో పడింది. అది మూసేస్తే ఎందరి జీవనాధారమో పోతుంది. అందుకని అందిన చోటల్లా అప్పులు చేస్తూ వచ్చాడు. అలా చేసిన ఓ అప్పే మార్వాడి దగ్గర 5,000 రూపాయల అప్పు. దానికి హామీగా పుల్లయ్య సంతకం చేశాడు.
పుల్లయ్య సాధారణంగా అటువంటి వాటిల్లో ఇరుక్కునే రకం కాదు. ఆ టైము అలాంటిది. చంద్రశేఖరం స్నేహితుడని, అతని పని 3 పువ్వులు 6 కాయలుగా ఉందని, ఆ బలహీన క్షణంలో అలా ఆ హామీ సంతకం చేశాడు. సాక్షి సంతకం మాధవయ్య చేశాడు. క్రమేపీ చంద్రశేఖరం పరిస్థితి బాగా చితికిపోయింది. ఆస్తులన్నీ పోయాయి. అప్పులు మిగిలాయి. పేపర్ మిల్లు మూతపడింది. మార్వాడి బాకీ తీర్చమని ఒత్తిడి తీసుకొచ్చాడు. దానివల్ల ఆ బాకీ సంగతి, దానికి పుల్లయ్య గారు హామీ ఉన్న సంగతి ఊళ్ళోని నలుగురి నోళ్లల్లోనూ నానింది. అందరూ వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనుకోవటమే కానీ అసలు నిజం ఎవరికీ తెలియదు. పుల్లయ్య అటువంటి హామీలకి వెళ్లే రకం కాదని అందరి నమ్మకం. విషయం పుల్లయ్య ఇంటి వరకు వచ్చింది. కూతురు సీత తండ్రి పుల్లయ్యని హామీ ఉన్నావా అని సూటిగానే అడిగింది. దానికి పుల్లయ్య జవాబు మాత్రం సూటిగా ఇవ్వలేదు. ఎవరన్నారు అని ఎదురు ప్రశ్న వేశాడు. లోకులు అనుకుంటున్నారు అంది సీత. లోకులకి మరి పనిపాటలేమున్నాయి అన్నాడు పుల్లయ్య. అంటే తండ్రి హామీ లేడనే అర్థం చేసుకుంది సీత. పుల్లయ్య విషయం తేటతెల్లం చెయ్యలేదు. సీత ద్వారా ఇంట్లో పనివాళ్లకి, వాళ్ల మాటల ద్వారా పుల్లయ్య భార్య లక్ష్మమ్మకి, అలా అలా ఊళ్ళోకి ఈ వార్త పాకేసింది. ఆ విషయం తెలిసి అలా జరగకుండా చేయాలని పుల్లయ్య చిరుప్రయత్నం చేసినా ఫలించలేదు. పుల్లయ్య ఒకరి వలలో పడేవాడు కాదని ప్రసిద్ధి. అలాంటిది శేఖరం వల్ల టోకరా తిన్నాడంటే ఊళ్ళో ఎంత పలచదనం. విషయం ఇదని తెలిస్తే లక్ష్మమ్మ మండిపడుతుంది. ఓ నెల రోజుల దాకా భార్యాభర్తల మధ్య మాటలుండవు. ఇప్పుడు పుల్లయ్యను బాధిస్తున్నది 5,000 పోతాయని కాదు. అలాంటి మొత్తాలు ఎన్నిపోయినా అతనికి లెక్కలేదు. 7 లోకాలు ఎదుర్కొన్నా అతన్ని ఏమీ చెయ్యలేవు. కానీ లక్ష్మమ్మ కనుబొమ్మలు ముడిపడితే మాత్రం పుల్లయ్య గజగజలాడిపోతాడు. 30 ఏళ్ల క్రితం కాపురానికి వస్తూ 5,000 కట్నం తెచ్చింది లక్ష్మమ్మ. వడ్డీపై వడ్డీలకి తిప్పటంతో అవి 14,000కు దాటాయి. మిగిలిన మొత్తం ఆమె పొదుపరితనం వల్ల, పసుపు వ్యాపారంతో వచ్చిన లాభం వల్ల పోగైంది. ఈరోజు పుల్లయ్య 50,000 వడ్డీకి తిప్పుతున్నాడంటే దానికి సగం ఆమె కారణం. తండ్రి ఇచ్చిన 5 ఎకరాలు కాక మరో 10 ఎకరాలు కొన్నాడు. ఊరికి ఆనుకుని ఉన్న 3 ఎకరాల మడి ఇళ్ల స్థలాలకి అడుగుతున్నారు. ఈ సిరికి లక్ష్మమ్మ ఆసరా పునాదిలాంటిది. కూడబెడుతున్న వారికున్న గౌరవం పల్లెటూళ్ళలో మరెవరికీ ఉండదు. అలాంటి స్థితిలో పుల్లయ్య తెలివి తక్కువ పని చేశాడంటే తల ఎత్తుకోలేని అవమానం. ఈ కారణాలన్నీ పుల్లయ్యలో లోపల నుంచే ప్రభావాన్ని చూపించాయి. అందుకే సీత దగ్గర అలా మాట్లాడాడు. అది ఖచ్చితంగా ఇదని పుల్లయ్యకే తెలియని ఓ అకస్మాత్తు బెదురు చర్య. అసంకల్పంగా అబద్ధాన్ని నిజంగా మార్చిన బలహీన క్షణం. లక్ష్మమ్మ ఎందుకైనా మంచిదని ఇంటి లెక్కలు చూసే గుమస్తా పంతులను ఈ విషయం అడిగింది. అతనికున్న ఇబ్బందుల వల్ల అతను పుల్లయ్యలాగే తటస్థంగానే ప్రవర్తించాడు. దానితో పుల్లయ్య హామీ లేడన్న నిర్ధారణకి వచ్చి చంద్రశేఖరానిదే మోసమని లక్ష్మమ్మ ఆవేశంగా అన్నగారి కొడుకు ప్లీడరు శేషగిరి దగ్గరికెళ్ళి చంద్రశేఖరం పుల్లయ్య సంతకం ఫోర్జరీ చేశాడని అతనికి నోటీసు ఇప్పించింది.
ఆ విషయం పుల్లయ్యకు తెలిసినప్పుడు కోపం వచ్చింది. ఉక్రోషపడ్డాడు. తన మీద తనకే అసహ్యం వేసింది. అసలే కష్టాల్లో ఉన్న చంద్రశేఖరం కుటుంబం ఈ కేసుతో రోడ్డున పడుతుందని జాలి కలిగింది. కానీ పుల్లయ్యకి నిజం నిర్భయంగా చెప్పే బుద్ధి మాత్రం కలగలేదు. ఏదో దారి కనిపించకపోతుందా అని విషయాన్ని వాయిదా వేసుకుంటూనే వచ్చాడు. చంద్రశేఖరం పుల్లయ్య సంతకం ఫోర్జరీ చేశాడన్న వార్త ఊరంతా పాకిపోయింది. పుల్లయ్య మాట తప్పే రకం కాదు. తప్పు చంద్రశేఖరానిదే అని చాలామంది అభిప్రాయానికి వచ్చారు. కానీ పుల్లయ్యదే అబద్ధం అని తెలిసినవారు ఉన్నారు. నోటు మీద సాక్షి సంతకం చేసిన మాధవయ్య చచ్చిపోయాడు. కానీ అతను వీరయ్యకు ఆ సంగతి చెప్పాడు. పుల్లయ్యే స్వయంగా లెక్కలు రాసే గుమస్తా పంతులు సత్యనారాయణకు ఈ విషయం చెప్పి ఆనాడే అనామతు ఖాతాలో 5,000 రాయించాడు. కొడుకు రామారావుకు కూడా పుల్లయ్యే చెప్పాడు. పుల్లయ్య హామీ ఉండి అబద్ధమాడుతున్నాడన్న నమ్మకం మరో మోతుబరి మల్లయ్యకి, సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా బతుకుతున్న డాక్టర్కి, మరికొందరికి గట్టిగా ఉంది. ఆ నిజాన్ని నిలబెట్టాలని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా ధనబలం, ప్రాపకం, పరోక్షంగా రాజకీయ అనుకూలత పుల్లయ్య కోరకుండానే సహాయం వచ్చిన మరికొందరు పెద్దలు ఇలా ఈ శక్తులన్నింటి వల్ల అబద్ధమే నిజమని కోర్టులో నిరూపణ అయింది. చంద్రశేఖరానికి 3 ఏళ్లు జైలు శిక్ష పడింది. అతని కుటుంబం చెప్పరాని అగచాట్లు పడింది. కేసు నడుస్తున్నప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న మోతుబరులు పుల్లయ్య, మల్లయ్య సంఘసేవిక అమ్మాయమ్మ చాతుర్యం, రాయబారంతో ఒకటయ్యారు. కేసు గెలిచిన కీర్తితో పుల్లయ్యకి సన్మానం జరిగింది. మంత్రిగారు పుల్లయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించారు. దీని వెనుక అమ్మాయమ్మ స్వప్రయోజనం ఉంది. ఈ దుష్కర్మకి మనసు ఎంతగానో బాధపడిన డాక్టర్ శాస్త్రి, పుల్లయ్య కొడుకు రామారావు అటువంటి పల్లెల్లో ఉండలేమని బస్తీకి వెళ్ళిపోయారు. కథ స్థూలంగా ఇదే అయినా ఇంకా ఎన్నెన్నో పాత్రలు, సంఘటనలు, మలుపులు ఈ నవలలో ఉన్నాయి. ఓ 5,000 అప్పు, దానికి హామీ, చిత్తశుద్ధి, ఆత్మవంచన అన్న అంశాల చుట్టూ విస్తృతమైన విషయాన్ని, బోల్డంత కథని, ఎంతో లోతైన మనస్తత్వ చిత్రణని చూపించారు రచయిత. కీలుబొమ్మలు నవలలో కథ ఎంత ప్రధానమో కొన్ని కథేతర విషయాలు అంతే ప్రధానం. ఈ నవలా రచనలో రాజకీయ, సామాజిక, మనస్తత్వ, మానవతా కోణాలున్నాయి. 1951 నాటికి, అంటే ఈ నవలా రచన నాటి రాజకీయ వాతావరణం, దేశ స్వాతంత్ర్యం సిద్ధించిన తొలి దశ, స్వార్థపరులు కొందరు దేశభక్తిని, కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రాబల్యం, ధనవంతుల ప్రాపు కలుపుకుని ప్రజాధనాన్ని దోచుకు తినే ఎత్తుల్లో మునిగిపోయారు. బలహీనులకు బాధలు, బలవంతులకి వారి తొత్తులకి సౌఖ్యాలు దక్కాయి. సమాజానికి చీడ పట్టింది. ఈ అన్యాయాలకి ఎదురు తిరిగిన వారికి కమ్యూనిస్టులన్న ముద్రపడింది. వారికి జైలు బాధలు, పోలీసుల దెబ్బలు ప్రాప్తమయ్యాయి. ఈ వాతావరణంలో కామందులు మల్లయ్య, పుల్లయ్య అడుగడుగునా ఆత్మవంచన చేసుకుని డబ్బు సంపాదన కోసం, ఆస్తులు కూడబెట్టడం కోసం తమ అధర్మ చర్యలనే ధర్మకార్యాలుగా ప్రచారం చేసుకున్నారు. మౌలికంగా వీళ్ళిద్దరూ చెడ్డవాళ్లు కాదు. ధర్మచింతన, పాపభీతి కలవాళ్లే. కానీ చుట్టూ కుళ్ళులా విస్తరిస్తున్న రాజకీయం వాళ్ళని అలా మార్చేసింది. ఇక్కడ అమ్మాయమ్మ గురించి కూడా చెప్పుకోవాలి. హరిజన ఆశ్రమం పెట్టి ఆవిడ చేస్తున్నది మంచి పనే. 10 మంది దిక్కులేని వాళ్లకి ఆశ్రయం. కానీ ఆవిడ ఆలోచనలు,
తంత్రాలు పథకాలు మంచివి కావు. కుహనాలౌక్యం ఆవిడ తత్వం. మల్లయ్యని పుల్లయ్యని కలిపి ఊళ్ళో దుర్మార్గం పెరగటానికి తోడ్పడింది. ప్రశాంతంగా ఉన్న ఆ ఊళ్ళోకి మలబారు పోలీసుల్ని పిలిపించి పేద ప్రజల మీద హింసకి మానభంగాలకి పరోక్షంగా తోడ్పడింది. ఇటువంటి తప్పుడు పనులన్నీ తన ప్రాపకం పెంచుకోవటానికి, అస్తిత్వాన్ని బలపరుచుకోవటానికే చేసింది. స్వాతంత్రానంతరం పచ్చని తోటలా వికసించాల్సిన ప్రశాంత పల్లె జీవితం ఈ రాజకీయ స్వార్థ వాతావరణం వల్ల ఎప్పటికీ బాగుపడలేనంతగా బీటలు వారింది. ఇంకా సామాజిక వాతావరణం. పల్లెటూరులో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్న రోజులు. ఎవరి కష్టం వారు చేసుకుంటూ తమ బతుకేదో తాము గౌరవంగా గడుపుకుంటున్న తీరు, ఆస్తులున్న మోతుబరులు, డబ్బున్న కామందులు ఉన్నా పేదాసాదా మంచి చెడ్డల్ని ఆప్యాయంగా అడిగి తెలుసుకునే సంబంధాలు. తమ గురించి ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారోనన్న వెరపు, ఆత్మాభిమానం ఉన్న మనుషులు. దీనంతటికీ పునాది నిజాయితీగా బతకటం, నిజం పలకటం. కానీ పుల్లయ్య హామీ రూపంలో అబద్ధం, అధర్మం, ఆత్మవంచన ఆ ఊళ్ళో ప్రవేశించాయి. అది చిలువలు పలవలై ఊరిలో ఎందరెందరినో రకరకాలుగా బాధపెట్టింది. చివరికి ఆ పల్లె సామాజిక వాతావరణాన్నే మార్చేసింది. అలాంటి వాతావరణంలో ఉండటం కూడా అధర్మమే అనే పరిస్థితికి రామారావుని, డాక్టర్ని తీసుకొచ్చింది. పల్లెలు స్వయం సమృద్ధి సాధించి అందరి బతుకులు కళకళలాడాలన్న సామాజిక ఆదర్శం చితికిపోయి చివరికి చివికిపోయింది. సమాజ ఆమోదం లభించే వరకు జంకుతూ తన అబద్ధాన్ని, అధర్మ వర్తనాన్ని తనలోనే దాచుకున్న పుల్లయ్య సన్మానం, సర్దారు బిరుదు తర్వాత బాహాటంగానే బరితెగించాడు. పోలయ్య మంచితనానికి అతనికి డాక్టర్ రాసిచ్చిన ఇంటిని వెంటనే కొనేసి తన ఆస్తిలో కలిపేసుకున్నాడు. ధర్మం అధర్మంలో ఆ రకంగా విలీనమైపోయింది. వ్యక్తిగత స్వార్థం, డబ్బు మీద కాపీనో పచ్చటి పల్లెల పాలిట చీడగా మారాయి. సామాజిక చట్టం అధర్మం తాకిడికి ఎక్కడికక్కడ వదులైన ఆనవాళ్లు అక్కడే కనిపించాయి. కనిపించేలా చేశారు రచయిత. కీలుబొమ్మలు నవలలో మనస్తత్వ చిత్రణ ఎంతో గాఢమైంది. ఇందులోని మనుషుల మనస్తత్వ విశ్లేషణ చేస్తే మళ్ళీ ఆ నవలంత పాఠం తయారవుతుంది. వ్యక్తులు పరిస్థితుల చేతుల్లో కీలుబొమ్మలని నానుడి. కానీ ఈ నవలలో అది కాదు. వ్యక్తులు తమ ఆలోచన, అంతఃకరణలకి బందీలు. వివేకం ఇది సరైంది కాదని చెబుతున్నా అటు మొగ్గలేని స్వార్థ ప్రయోజనం. పాపభీతి, అధర్మ భీతి మనుషుల్లో సహజంగా ఉంటుంది. కానీ వాటి గొంతు నొక్కి మరో రకంగా అధర్మాన్ని సమర్థించేది ఎక్కువగా ఎవరికి వారే. ఇతరులు కాదు, తమని తామే మోసం చేసుకోవటం ఎక్కువ. పుల్లయ్య తన అనుభవంలోని నిజాన్ని, అంటే హోటల్ రూంలో నోటు మీద హామీ సంతకం చేయటం బాగా గుర్తుండే అసలు తను సంతకం చెయ్యలేదని, హోటల్ రూమ్కే వెళ్ళలేదని, అదంతా భ్రమని తనని తానే భ్రమింపచేసుకోవటం రచయిత విలక్షణ మనస్తత్వ చిత్రణకి పరాకాష్ట. అలాగే చంద్రశేఖరం తను చేస్తున్న చాలా పనులు వ్యక్తిగతమైనవి. ఇంట్లో భార్యాపిల్లలకి సంబంధించినవే అయినా అవన్నీ సమాజం మేలు కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం చేసినవే అని భ్రమింపచేసుకోవటం కూడా ఇలాంటిదే. మనిషికి ఓ చిత్రమైన బలహీనత ఉంది. అది తనకి తనే అబద్ధం చెప్పుకోవటం. నిజం ఏమిటో తెలియక కాదు, బాగా తెలుసు. అయినా తనకి తాను చెప్పుకున్న అబద్ధాన్ని నలుగురిలో నిజమని చెలాయించుకుంటూ రావటం. ఉదాహరణకి
ఓ పుస్తకం ప్రసక్తి వచ్చినప్పుడు దాన్ని నేను చదివాను అన్నట్టే ప్రవర్తిస్తారు. చదవలేదని వారికి బాగా తెలుసు. అయినా ఒప్పుకోరు. ఈ బలహీనతే పుల్లయ్యలో చూపించారు రచయిత. పుల్లయ్యే కాదు, డాక్టరు, పంతులు, అమ్మాయమ్మ, మల్లయ్య లాంటి ముఖ్య పాత్రలే కాక వీరయ్య, పోలయ్య లాంటి చిన్న పాత్రలు, లక్ష్మమ్మ, లలిత లాంటి స్త్రీ పాత్రలు, చంద్రశేఖరం, రామారావు లాంటి క్లిష్ట మనస్తత్వాల వరకు ధర్మాధర్మాలు, అబద్ధం నిజం విషయాల మనస్తత్వ చిత్రణ అద్భుతం. చంద్రశేఖరం బోల్డంత ఆస్తి పెట్టుకుని అనుకూలమైన సంసారంతో హాయిగా రాజాలా బతక్క, పేదలకి జీవనోపాధి అని, అభ్యుదయ చర్య అని పేపర్ మిల్లు పెట్టి అన్ని రకాలుగా నాశనమైంది మానవత్వమన్న మంచి గుణంతోటే. ఎవరూ లేకుండా ఒంటరిగా బతుకుతూ, ఊళ్ళో అందరికీ నిస్వార్థంగా వైద్యం చేస్తూ, ఊరు మంచే తన మంచి అనుకున్న డాక్టర్ శాస్త్రిది మానవత్వమే. తమ స్వార్థం తాము చూసుకోని పద్మ, లలిత, పొలయ్యలది మానవత్వమే. ఇలా కీలుబొమ్మలు నవలలో మానవత్వము ఓ అంతర్భాగం. కీలుబొమ్మలు నవలలో విలక్షణాంశాలు ఇంకా చాలా ఉన్నాయి. వ్యక్తి సమాజంతో ఎలా ఉండాలి, ప్రభుత్వంతో ఎలా ఉండాలి అనే విషయాలు చెప్పింది. ప్రతి వ్యక్తి స్వతంత్ర ఆలోచనతో అంతఃకరణ సాక్షిగా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. లేనినాడు అధర్మం ప్రవర్ధిల్లి సమాజం సంక్షోభం చెందుతుంది. ఇది కీలుబొమ్మల మీద ప్రఖ్యాత రచయిత హితశ్రీ క్రోడీకరణ. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. అవి పాడైతే దేశానిది అధోగతే అన్న తరతరాల ఆవేదన వాణి కీలుబొమ్మలు. ఈ నవల రాయటంలో తనకి కళానుభూతే ప్రధానమని నవల ముందు మాటలో రాశారు రచయిత. మనుషులు రక్తమాంసాలతో విడివిడిగా ఉంటారు తప్ప మోసబొమ్మలా ఈ నవలలో కనపడరు. అలాగే పడికట్టుగా ధర్మం మంచే జయించిందన్న మోస ముగింపు లేదు. అబద్ధం తన శక్తితో ఎంత అల్లకల్లోలం చెయ్యగలదో, జీవితాన్ని ఎంత నీచంగా మార్చగలదో చూపించారు. వాస్తవ స్థితిని అక్షరబద్ధం చెయ్యటమే సరైన గొప్ప కళానుభూతి. ఈ నవలలోని మరో విచిత్రం ఏమిటంటే, పాత్రలన్నీ రక్తమాంసాల ప్రతిరూపంలా అసలు సిసలైనవి. అందులో చాలా పాత్రలు వాటికి తగినట్టుగా ప్రవర్తించవు. రచయిత చెప్పినట్టే నడుచుకుంటాయి. వీటి వెనుక ఓ చోదిత శక్తి ఉన్నట్టుంటుంది. ఎందుకంటే అబద్ధం ఎంతో శక్తిమంతమైందన్న ప్రాతిపదికతో ఈ నవల రాశారు రచయిత. ఈ నవలని గబగబా చదువుకుంటూ వెళ్ళిపోలేం. చదివించే గుణం కొంచెం తక్కువ. ఆగి ఆలోచించి గత సంఘటనలతో సంబంధం ముడిపెట్టుకుంటే కానీ ముందుకు సాగలేం. ఆత్మవంచన వ్యక్తి స్థాయిలో ఆరంభమైనా సమాజ స్థాయిలో దాని విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన గొప్ప నవల ఇది. మంచి క్లిష్టమైన నవలా శిల్పానికి ఈ నవల ఓ ఉదాహరణ. ఈనాటి గ్రామాలు కేవలం మురికి కూపాలు. అసత్యం, అధర్మం వాటికి ఆలంబనాలు. డబ్బు, అధికారం, అజ్ఞానం వాటి కులదేవతలు. ఈ అంటురోగానికి నిజంగా మందు లేదు. నయం చేయబోయిన డాక్టరు కూడా దానికి బలి కావాలి, లేదా అక్కడి నుంచి పారిపోయి రావాలి. ఇవి రచయిత మాటలే. ఇప్పటికీ మన పల్లెల్ని దీనితో పోల్చి చూసుకోవచ్చు. పుల్లయ్య గురించి అమ్మాయమ్మ మాట్లాడుతూ, ఈయన పైకి కనిపించకపోయినా ధర్మమూర్తి. ఇందుకు చంద్రశేఖరం వ్యవహారమే నిదర్శనం. 5,000 వీరికి ఒక లెక్కలోనివి కావు. కానీ ఫోర్జరీకి క్షంతవ్యం కాదు. అందుకోసం పోరాడారు అని గొప్పగా చెప్తుంది. ఇలాంటి పుల్లయ్యలు, అమ్మాయమ్మలే
ఈవేళ మన చుట్టూ. అంతఃకరణ చనిపోతే ఏ రకంగానూ సౌఖ్యం లేదన్న గొప్ప జీవన సత్యం చెప్పే కీలుబొమ్మలు నవల కలకాలం విలువైనదే. ఏ రకం నినాదాలని, సిద్ధాంతాలని ఏకరువు పెట్టకుండా సంఘపరంగా వ్యక్తుల్లో వచ్చిన మార్పుల్ని, ఆ కాలాన్ని ఎంతో కళాత్మకంగా చూపించిన ప్రత్యేక నవల కీలుబొమ్మలు. అదండి సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం, జీవి కృష్ణారావు గారి కీలుబొమ్మల గురించి. ఇంతటి చక్కటి నవలా హృదయాన్ని అందించిన శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారికి కథాభారతి శ్రోతల తరపున ప్రత్యేక అభినందనలు, వందనాలు. ఈ వ్యాసం నవంబర్ 2017లో చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇంతటితో ఈనాటి నవలా హృదయం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.